भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 168వ పేజీ 42వ కారిక ఉపాయేన నిగృహ్ణీయాత్ విక్షిప్తం కామభోగయోః సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా ప్రతి మనిషి దుఃఖాన్ని అనుభవించడానికి కారణం ఆత్మ అజ్ఞానం అని మన ఉపనిషత్తులు చెప్తున్నాయి. అదే ఉపనిషత్తు ఏం చెప్తోంది? నీకు దుఃఖం పోవాలి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందు. ఆత్మజ్ఞానాన్ని పొందడం అంటే నీ నిజస్వరూపాన్ని తెలుసుకో. నీవు ఇంతవరకు నీవు శరీరమని, మనస్సని, ఆ శరీరానికి ఉన్నటువంటి వ్యాధి, ముసలితనం, మరణం అవన్నీ నీకు ఉన్నాయని నువ్వు భ్రమిస్తూ బాధపడుతున్నావు. అదే అజ్ఞానం. అదేవిధంగా నీకు సంబంధించినటువంటి వ్యక్తులు, కుటుంబం, వారందరికీ వచ్చే బాధలు, మానసిక బాధలు, నీ మానసిక బాధలు అన్నీ నిజమనుకొని దుఃఖపడుతున్నావు. అది నీ యొక్క భ్రమ అని ఉపనిషత్తు చెప్తోంది. ప్రతి మంత్రం ద్వారా చెప్పేది అదే. కనుక నువ్వు ఎంత త్వరగా ఈ భ్రమ నుంచి బయటపడితే అంత త్వరగా నీకు భవిష్యత్తు ఉన్నటువంటి ఆయుష్ని సక్రమంగా, ఆనందంగా, శాంతిగా గడపగలవు. కనుక నీ ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందితే నీకు దుఃఖం పోతుంది. నీకు దుఃఖం గనక పోయిందంటే ఇంకా మిగతా ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవిస్తావో అన్ని సంవత్సరాలు నువ్వు ఆనందంగా, శాంతిగా, సంతోషాలతో జీవించగలవు అని ఉపనిషత్తు మనకు బోధిస్తున్నది. నువ్వు వింటే విను, వినకపోవడం వినడం అది నీ చేతుల్లో ఉంది. ఉపనిషత్తు చెప్తున్నది ఇది. సరే నేను వింటానండి, ఓ ఉపనిషత్తు గారు మీరు చెప్తున్నారు గనక ఇంతటి మంచి విషయం, నాకు దుఃఖం పోతుందని చెప్తున్నారు గనక అంతకంటే ఏం కావాలి, నేను వింటాను అన్నా. వినడం మొదలుపెట్టాం. వింటూ ఉంటే మనలో ఉన్నటువంటి ఏమేమి బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతల వల్ల మనం ఆ ఉపనిషత్తులో చెప్పిన దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం కొంత జరుగుతూ ఉంటుంది. వింటున్నప్పటికీ కూడా ఉపనిషత్తు వచ్చి మాట్లాడదు కదా, గురువు గారి ద్వారా ఉపనిషత్తు వింటూ ఉంటాం. వింటూ ఉన్నా కూడా పాలల్లో నీళ్లు కలిసినట్లుగా కలుస్తుందా అంటే కలవదు. నూనెలో నీళ్లు ఉన్నట్లుగానే కలవకుండా అట్లాగే ఉంటుంది ఉపనిషత్తుల యొక్క వాక్యాలు. నూనెలో నీళ్లు కలుస్తాయా? కిరసనాయిల్లో నీళ్లు కలుస్తాయా? కలవు. పాలల్లో నీళ్లు కలిసినట్లుగా మన మనస్సు మమేకం అయిపోవచ్చు కదా శాస్త్రంతో. అంత తేలికగా కాదు. పాపం గురువుగారు చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం సంవత్సరాల తరబడి. అయినప్పటికీ కూడా గురువుగారు చెప్పే విషయం అది మనలోకి జీర్ణించుకొని ఆ ఆనందాన్ని, ఆ జ్ఞాన ఫలాన్ని పొందలేకపోతున్నాం మనం.
దానికి కూడా ఉపనిషత్తు చెప్తుంది, పర్వాలేదులే, దిగులు పడవాకు, నువ్వు తొందరగా ఫలాన్ని పొందుతావని నేనేం ఆశించడం లేదు. కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి నీకు. ఆ విఘ్నాలు ఉండడం వల్ల, ఆ ప్రతిబంధకాలు ఉండడం వల్ల, ఆటంకాలు, ఆ ఆటంకాల వల్ల నీకు ఈ యొక్క శాస్త్రం అనేది మనసులోకి లోతుగా వెళ్ళి దాని యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగే స్థితికి నువ్వు ఎదగాలి. ఈ శాస్త్రం లోపలికి వెళ్ళి నీ యొక్క మనస్సుని మార్చే విధంగా నువ్వు తయారుగా ఉండాలి. ఎలాగైతే ఒక్కొక్క వ్యక్తి ఒక అర్హతను పొందడానికి, ఒక పదవిని పొందడానికి అర్హతను పొందుతాడు కదా. ఫలానా ఉద్యోగం చేయాలంటే ఫలానా క్వాలిఫికేషన్ ఉండాలి, నీకు ఈ అర్హత ఉండాలి అంటాడు. వివాహం చేసుకోవడానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి కదా. చదువు, ఉద్యోగం, వయస్సు, ఇవన్నీ ఉన్నాయి. ప్రతిదానికి ఒక అర్హత ఉన్నది. అదేవిధంగా ఆత్మజ్ఞానం పొందడానికి కూడా కొంత అర్హత కావాలి. ఆ అర్హతలు ఏమిటి, ఎట్లా అనేది మనకు తెలియకుండానే ఏదో శబ్దం చెవులో పడుతుంది, కిటికీలో నుంచి చూసి వచ్చి లోపల కూర్చుంటాం మనం. ఎవరో పాపం సన్యాసిని స్వామిని మాట్లాడుతున్నారు అని చెప్పి వచ్చి కూర్చున్నాం అనుకోండి, అప్పుడు అసలు అర్హతలు ఏమిటి, అవి ఉంటేనే కానీ మనకి జ్ఞానం వస్తుంది అనే సంగతి మనకు తెలియదు అసలు. అయినప్పటికీ కూడా ఉపనిషత్తు ఆ గురువు గారు చెప్తూనే ఉంటారు. అది మనలోకి రుచిచ్చేటట్లుగా వారు చెప్తూ ఉన్నప్పుడు మనకు దాని మీద ఆసక్తి, రుచి ఏర్పడుతుంది. పూర్వజన్మ పుణ్యం వల్ల, ఆ సంస్కారం వల్ల. అలా వింటున్నప్పటికీ కూడా మనకు ఇంకా ఇంకా ఎన్నో సందేహాలు, సమస్యలు ఉంటూనే ఉంటాయి. కొంతకాలం విన్న తర్వాత అయ్యో నేను శాస్త్రానికి తగినట్లుగా ఉన్నానా లేదా అని ఒక దిగులు అదొకటి వస్తుంది. శాస్త్రం కృష్ణుడు చెప్పేటటువంటి అర్హతలు, సాధన చతుష్టయ సంపత్తి, ఇవన్నీ నాకు లేవే అని చెప్పి ఒక దిగులు వస్తుంది లోపల. అలా దిగులు పడవలసిన పని లేదు. సాధన చేస్తూ ఉండడమే మనం చేయవలసిందే. కానీ పోయిన వారం ఒక ఉదాహరణ చెప్పాను కదా, గౌడపాదాచార్యుల వారు చెప్పారు. నిర్విరామంగా పక్షి ఏం చేసింది పాపం, దాని గుడ్లు కోసం ఆ నీళ్ళన్నీ బయటికి తీసుకురాసాలని చెప్పి ఆ గడ్డిపోసను పెట్టి ముంచి తీసుకొచ్చి బయట వేస్తోంది. ఎంత ప్రయత్నం చేస్తుందో చూసారా. అసలు అయ్యే పనేనా అది? గడ్డిపోచతో సముద్రాన్నంతా ఎండింపచేస్తే నాకు గుడ్లు నాకు దొరుకుతాయి అని చెప్పి అనుకున్నది పక్షి పాపం. అదేవిధంగా మనకు అర్హతలు లేకపోయినా కూడా, మనకు క్వాలిఫికేషన్స్ లేకపోయినా కూడా ఏదో పిచ్చిగా ఆ పక్షిలాగానే చూద్దాం, ప్రయత్నం చేద్దామని కష్టపడి చేస్తున్నాం అనుకోండి, ఆ గరుడు వచ్చి ఎట్లాగైతే గరుడ పక్షి వచ్చి సహాయం చేసిందో భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. మన ప్రయత్న లోపం ఉండకూడదు. అది మన ప్రయత్న లోపం లేకుండా ఉంటే ఏదో విధంగా మనకు సహాయం దొరుకుతుంది. మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు 9 అడుగులు వేస్తారని చెప్తున్నారు కదా. మనం ఒక అడుగు వేస్తే దేవుడు 9 అడుగులు ముందుకేస్తాడట. ఇప్పుడు మనం ఆ ఒక్క అడుగు వేయాలి కదా. ఆయన 9 అడుగులు ముందుకు వేయాలంటే మనం ఒక అడుగు వేస్తే కదా. కనుక ఆ ఒక్క అడుగు కూడా వేయకుండా కూర్చున్న చోటే ఉంటే భగవంతుడు 9 అడుగులు వేస్తాడా? అదేవిధంగా శాస్త్రం చదివేటప్పుడు మనకు ఎన్నో సందేహాలు వస్తాయి, మనకు అర్థం కావు, చాలా కష్టంగా ఉంటుంది. ఇది అర్థం కాకపోవడం బుద్ధిపరంగా కొంచెం లోపం. ఇవన్నీ కాకుండా ఇంకా మరికొన్ని ఆటంకాలు, శారీరకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఆటంకాలు, కుటుంబపరంగా వచ్చే ఆటంకాలు, రకరకాలైనటువంటి విఘ్నాలు ఉంటూనే ఉంటాయి. కనుక మన ప్రయత్నం ఒక స్టెప్ అంటే ఏమిటి? ఇక్కడ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా కూడా చాలు, పెద్ద ఆటంకమే కదా. ఓవర్ వెయిట్ ఉంటేనే ఆటంకం. శారీరకమైనటువంటి అనారోగ్యము మనిషికి ఒక ఆటంకం, విఘ్నం. మానసికమైనటువంటి బలహీనతలు, కోపం, తాపం, ఈర్ష్య, అసూయ, భయం, అనుమానం, ఇట్లాంటివన్నీ మానసికమైనటువంటి దుర్బలత. అవన్నిటి నుంచి తొలగించుకోవాలి, అవన్నీ తొలగాలి. కొంచెం వివేకం కూడా ఉండాలి, బుద్ధిలో కూడా కొంచెం సునిశ్చితమైనటువంటి
గ్రహణం చేసేటటువంటి ఆ చెప్పే విషయం ఎట్లాగైనా సరే నేను అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నం ఉండాలి బుద్ధిపరంగా. సో శారీరక పరంగా ఆరోగ్యం కావాలి, మానసికంగా ఆరోగ్యం కావాలి, బుద్ధిపరంగా సూక్ష్మత కావాలి. ఇవన్నీ ఉంచుకొని శ్రద్ధాభక్తి కావాలి. ఇవన్నీ ఉంటేనే కొంచెం కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. అవన్నీ ఉంటే, అసలు లేకపోతే ఏమీ అర్థం కాదు. కనుక మన ప్రయత్నం ఒక్క మెట్టు మనం ముందుకు వెయ్యాలి. ఈ ఆటంకాలన్నీ వస్తూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు విన్నా కూడా, ఎంత విన్నా కూడా, ఎంత చదివినా, ఎంత నేర్చినా, ఎంత చూచినా మనకంటూ ఆ జ్ఞానఫలం వచ్చేది ఎప్పుడయ్యా అంటే మనకు ఉన్నటువంటి విఘ్నాలు తొలగాలి. కృష్ణ పరమాత్మ ధ్యానయోగం అని 6వ అధ్యాయంలో విఘ్నాలు చెప్పలేదు, కానీ సాధనలు చెప్పారు. మనం విన్నటువంటి శాస్త్రాన్ని జీర్ణించుకోవడానికి మనకు సాధనలు చెప్పారు అక్కడ. శనైశ్శనైరు పరమేద్ బుద్ధ్యాధృతి గృహీతయా యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. ఇట్లాగ అనేక శ్లోకాల్లో చెప్పారు 6వ అధ్యాయం. ఇక్కడ గౌడపాదాచార్యుల వారు సాధనలు చెప్పకుండా విఘ్నాలు చెప్తున్నారు. అక్కడ వారు విఘ్నాలు చెప్పలేదు, సాధనలు మాత్రం చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ గౌడపాదాచార్యుల వారు నువ్వు విన్నటువంటి శాస్త్రాన్ని జీర్ణం చేసుకోవాలి, జీర్ణం అయితే కానీ ఆ జ్ఞాన ఫలాన్ని పొందలేవు. ఆ ఫలం పొందాలి అంటే నువ్వు ఈ యొక్క విఘ్నాలను ముందు తెలుసుకో. ఆ విఘ్నాలని తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారం అనేటువంటిది చాలా సంక్షిప్తంగా చెప్పారు ఇక్కడ. బట్ కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో విస్తృతంగా చెప్పారు. ఏమని చెప్పారు కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో? నిధిధ్యాసనం అనే అభ్యాసం చేయాలి. శ్రవణం అనేది మాత్రమే చాలదు, శ్రవణం చేయాలి, వినాలి, బాగా శాస్త్రం మననం చేయాలి. సంశయం పోవడానికి మననం చేయాలి. అజ్ఞానం పోవడానికి శ్రవణం చేస్తావు, సంశయం పోవడానికి మననం చేస్తావు. ఇంకా సాధన పూర్తి కాలేదు. దానితో లోపల ఎక్కడో మనస్సులో వాసనలు ఉంటాయి, విపర్యయం, మన యొక్క అలవాట్లు, పాత అలవాట్లు ఉంటాయి. జన్మజన్మల నుంచి ఉన్నటువంటి అలవాట్లు వాసన రూపంలో ఉంటాయి. ఆ వాసన రూపంలో ఉన్నటువంటి విపర్యయం అంటారు దాన్ని. అటువంటి పోవడానికి నువ్వు కూర్చొని నిధిధ్యాసనం చెయ్యాలి. అదే ఒక తపస్సు లాంటిది. ఆ నిధిధ్యాసనం చేస్తే ప్రతిరోజు నువ్వు విన్నటువంటి ఆ యొక్క ఉపనిషత్తు శబ్దాలన్నీ, వాక్యాలన్నీ కూడా నీ మనసులోకి అలా వెళ్ళిపోతాయి. అప్పుడు నీకు అసలు విషయం ఏమిటనేది అర్థమవుతుంది. దాన్ని సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అన్నారు. కొంతకాలం సమాధి అంటే ఏమిటి? ఒక చోట కూర్చొని, సమాధి అంటే తెలుగులో సమాధి కాదు, మనం చెప్పే సమాధి కాదు. ఇక్కడ ఒక చోట కూర్చొని, ఒక ఆసనం, ఒక మంచి స్థలంలో కూర్చొని, దేశస్థితి, కాలస్థితి, ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రశాంతంగా ఉన్న చోట్లో కూర్చొని, ఒక ఆసనంలో కూర్చొని మనం ఏమైతే విన్నామో ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో అవన్నీ నెమరు వేసుకోవాలి. టేప్ రికార్డు చెవులో పెట్టుకొని కాదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎట్లాగో నాకు గుర్తులేదు స్వామిని, మీరు చెప్పింది మళ్ళీ పెట్టుకుంటానన్నాడు. అలా పెట్టుకోకూడదు. నిధిధ్యాసనం చేసేటప్పుడు చెవులో పెట్టుకోకూడదు. ఏమీ లేకుండా మనస్సులో ఉన్నదాన్ని ఎట్లాగైతే ఆ ఆవు కూర్చొని తాను తీసుకున్నటువంటి గడ్డిని మళ్ళీ నోట్లో నుంచి ఇక్కడికి తీసుకొస్తుంది, ఇక్కడ దాచుకుంటుంది, అది తీసుకొస్తుంది బయటికి తెచ్చి మళ్ళీ నవ్వులుతుంది. అది అట్లా నమిలితే కదా మనకు పాలు వస్తాయి. గడ్డి తిని పాలు ఇస్తున్నదండి. మన నిధిధ్యాసనం కూడా అలా చేయాలి. పాలు అనే అమృతాన్ని మనం ఆస్వాదించాలంటే ఉపనిషత్తు వాక్యాలని నెమరు వేయాలి. ఉదాహరణ బాగుందా? పచ్చి గడ్డి తిని, పచ్చి గడ్డి లేకపోతే ఎండుగడ్డి అయినా తిని, ఆ ఆవు చూడండి గేదె పాలు ఇస్తాయి. పాలు ఎట్లా ఉంటాయి? అమృతంలాగా ఉంటాయి. ఒంటికి మంచిది అంటాం.
ఇక్కడ మనకేమిటి సాధన అంటే ఉపనిషత్తు వాక్యాలను నెమరు వెయ్యాలి. ఎంతగా నెమరు వేస్తే అంతగా నీకు అమృతం, జ్ఞాన అమృతాన్ని, పాలలాంటి జ్ఞాన అమృతాన్ని నువ్వు ఆనందంగా స్వీకరిస్తే మానసిక బలం వస్తుంది. అక్కడ శారీరక బలం, ఇక్కడ మానసిక బలం. పాలు తాగుతాం గటగట, పాలు కూడా కాఫీలో పోసి తాగుతాం, టీలో పోసో. తెల్లటి పాలు తీసుకెళ్ళి నల్లటి డికాషన్లో పోస్తా. తెల్లటి పాలు తీసుకెళ్ళి నల్లటి డికాషన్లోనో నల్లటి టీలోనో పోస్తే అలా చేసుకుంటున్నాం మనం. ఈ బ్రహ్మానందాన్ని కూడా కలుషితం చేసుకుంటూ ఉన్నాం. అందుకని వేదాంతం చదివే విద్యార్థి ఆలోచన, జీవన సరళి, ఆరోగ్యం, వ్యవహారం అన్నీ కూడా ఆ శాస్త్రానికి అనుగుణంగా ఉండాలి. శాస్త్రం వేరు, నా జీవితం వేరు కాదు. శాస్త్రంలో చెప్పినటువంటి ప్రతి మాట నా యొక్క నడవడికలో తెలియాలి, నా ఆలోచనలో తెలియాలి. అదే నిజమైన జీవితం. అప్పుడే మనం నిజంగా ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం. కనుక గౌడపాదాచార్య వారు ఏం చెప్తున్నారు? ఉపాయేన నిగృహ్ణీయాత్. ఎంత వింటున్నా అక్కడ గంటసేపు వింటుంటే గంటసేపు మనస్సు క్లాసులో ఉంటున్నదా? మనకు చెప్పకుండానే వెళుతుంది, ఎక్కడికో వెళుతుంది. ఎక్కడికి వెళతావు అంటే నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను, నా ఇష్టం వచ్చిన చోటికి వెళతాను అంటుంది. ఇటో వెళ్ళుతుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత స్వామిని ఏదో జోక్ చెప్పారని చెప్పి బయటికి లోపలికి వస్తుంది క్లాసులోకి. ఉపాయేన నిగృహ్ణీయాత్. ఉపాయంతో దాన్ని నిగ్రహించాలి మనస్సుని. ఎందుకు బయట విషయాలకు వెళతావు? అనాత్మ విషయాలకి ఆత్మచింతనలోనే ఉండు అని చెప్పి మనసుకు చెప్పాలి. నిగృహ్ణీయాత్. ఎక్కడికి వెళుతుంది మనస్సు? వెళితే ఆత్మ మీదుగా వెళుతుంది, వెళ్ళదుగా, బయటికి వెళుతుంది. షికార్లు చేసి వస్తుంది. పాండి బజార్ వెళుతుంది, ఉస్మాన్ రోడ్ వెళుతుంది, ప్యారిస్ వెళుతుంది, లేకపోతే కోయంబేడు మార్కెట్కి వెళుతుంది, బంగారం కొట్టుకు వెళుతుంది, లేకపోతే సిల్వర్ షాప్కి వెళుతుంది. ఎక్కడికొక్కడికి వెళుతూ ఉంటుంది. లేకపోతే కుటుంబం వ్యవహారాలు మీదికి వెళుతూ ఉంటుంది మనస్సు. అట్లా ఎందుకు వెళుతుంది మనస్సు అంటే వెళ్ళడానికి కారణం విక్షిప్తం కామభోగయోహో. అది చంచలమైన మనస్సు. విక్షిప్తం అంటే ఏమిటి? చంచలమైనటువంటి మనస్సు. కామభోగయోహో, మనస్సుకి అనేకమైనటువంటి కోరికలు ఉన్నాయి. ఈ యొక్క వస్తువుల మీద, వాటికి ఉన్నటువంటి అవి ఇచ్చే సుఖాల మీదకి మనస్సు పోతూ ఉంటుంది. కామ భోగ. భోగ అంటే సుఖాన్ని అనుభవించడం. ఈ వస్తువు నా దగ్గర ఉంటే నాకు సుఖం వస్తుంది, ఈ వస్తువు నా దగ్గర ఉంటే నాకు సుఖం వస్తుంది, ఈ వ్యక్తి నా దగ్గర ఉంటే నాకు సుఖం వస్తుంది, ఈ వ్యక్తితో నేను మాట్లాడితే నాకు సుఖం వస్తుంది అనే భావన. చూడండి మనస్సు చేసే పని. ఇది తింటే నాకు సుఖం వస్తుంది, అక్కడికి వెళితే నాకు సుఖం వస్తుంది. ఇది కామ భోగ. కామ అంటే కోరిక, భోగం అంటే ఆ కోరికని నేను తీర్చుకుంటే నాకు సుఖం వస్తుందనే భావన. కామ భోగయోహో విక్షిప్తం. వాటి మీదికి మనస్సు వెళ్ళి చలించి అని అర్థం. సంక్రాంతికి 10 రోజుల ముందే సంక్రాంతికి ఏం చేద్దాం అనేది ఇప్పుడే ఆలోచిస్తుంది మనస్సు. ఎక్కడికి వెళదాం, ఏం కొనుక్కుందాం, ఎలా ఏంటంటే కొనుక్కొని తిందాం, అందరికీ ఎవరెవరికి ఏమి ఇద్దాం, ఎవరెక్కడి దగ్గర నుంచి ఏమేమి తీసుకుందాం. ఒకటా రెండా? దానికి ఏముంది, లైసెన్స్ అక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టు వెళుతుంది. గ్రీన్ సిగ్నల్ లేదు, రెడ్ సిగ్నల్ లేదు, ఎల్లో సిగ్నల్ లేదు, అడిగేవాడు లేడు, సీక్రెట్గా పోతూ ఉంటుంది. బయటికి ఎవరికి తెలియదు. ఇష్టారాజ్యం, దాన్ని ఇష్టారాజ్యం అంటారు. ప్రతి మనిషి యొక్క మనస్సు ఇష్టారాజ్యంగా వెళుతూ ఉంటుంది సహజంగా, దాని స్వభావం అది. వేదాంతం చదివే విద్యార్థికి మనస్సుని ఇష్టారాజ్యంగా వెళ్ళనీయకూడదు. ఆ వెళ్ళే ఎక్కడికి వెళుతున్నదో ఆ వస్తువులు, ఆ మనుషులు అన్నీ కూడా అనాత్మ. వాటి వల్ల నీకు సుఖం లేదు, దుఃఖమే అన్నారు. గులాబీ పుష్పం వాసన కోసం ముక్కు దగ్గరికి పెట్టి చూసుకొని అబ్బా చాలా బాగుంది అని చెప్పి పట్టుకుంటాం. చెట్టుకుంటే ఎందుకు, తల్లో పెట్టుకుందామనో లేకపోతే ఫ్లవర్ వాజ్లో పెడదామనో పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటుంది.
ముళ్ళున్నదన్న సంగతి జ్ఞాపకం కూడా ఉండదు. ఆ రంగు అట్రాక్షన్లో, ఆ వాసన అట్రాక్షన్లో గులాబీ చెట్టు ముళ్ళు ఉంటాయి అని కూడా తెలియదు మనకు. తెలిసినా కూడా మర్చిపోతాం. అదేవిధంగా పిల్లలు, శరీరం, మనస్సు, భోగాలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. ధనం, ఇంట్లో ఉన్న సౌకర్యాలు ఇవన్నీ చూసుకొని మనం ఆహా అని దగ్గరికి వెళదాం. ఒక వ్యక్తితో సంబంధం కానీ, ఒక వస్తువు సంబంధం కానీ, సెల్ ఫోనే అనుకోండి ఒక ఉదాహరణకి. 10,000 పెట్టి సెల్ ఫోన్ కొన్నాం, క్రొత్తగా కొన్న తర్వాత ఇంకా దాంట్లోనే ఉంటుంది మనసు అంతా, ఎక్కడికి పోతుంటుంది. జనం చూడండి పాపం చెవుల్లో పెట్టుకొని నడుస్తూ నవ్వుతుంటారు. ఏమిటో నవ్వుతారు. ఎవరితోనో మాట్లాడుతూ నవ్వుతుంటాడు. ఇక్కడేమో మైక్ ఒకటి ఉంటుంది, చెవులో ఒకటి ఉంటుంది. మనకు తెలియదు కదా వాడు వింటున్నాడని. నవ్వుతూ పోతూ మాట్లాడుకుంటూ పోతాడు. ఏమిట్రా అంటే వాడి ప్రపంచం. కొంతమంది చూస్తే టీవీ సీరియల్ ముందు కూర్చొని మైమరిచిపోయి ప్రపంచమే తెలియదు. ఆహా, ఆనందమో ఆనందం. ఏమిటంటే సీరియల్ అది ఎప్పుడు వస్తుందా అని కూర్చుంటాడు. రేపు రాబోయే సీరియల్ గురించి ఇప్పుడే ఆలోచిస్తాడు. మీరు కాదు, జనం చెప్తున్నాను. ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. రేపు రాబోయే సీరియల్లో ఏమేం జరగబోతోంది, ఎలా ఉండవచ్చు అని చెప్పి వీడు ఇప్పుడు ఆలోచిస్తాడు. నీకెందుకు, ఎప్పుడు ఎలా ఉంటుందని. కాదు, ఇలా ఉంటే బాగుంటుంది అని వీడే నిర్ణయిస్తాడు ఇప్పుడే. ఏమిటంటే ఇవన్నీ విక్షిప్తం మనః అన్నాడు. మామూలు జనానికి ఇలా ఉంటుంది, మామూలు మనుషులకి ఇది మనస్తత్వం. ఇదే మనస్తత్వం ఉంటే జ్ఞానం వస్తుందా? అందుకనే చాలామందికి మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలం. అర్జునుడే అడిగాడు కృష్ణుణ్ణి, చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం. వాయువును నిగ్రహించినంత కష్టం కృష్ణ మనసును ఎట్లా నిగ్రహించేదన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం. దానికి సందేహం లేదు అర్జున, నువ్వు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తున్నాను అన్నాడు. అసంశయం, సంశయం లేదు అందులో. చాలా కష్టం మనసుని నిగ్రహించడం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అంత కష్టమైనప్పటికీ కూడా ఆ మనస్సుని నిగ్రహించడం చాలా తేలిక అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఇక్కడ వీరు చెప్తున్నారు చూడండి, కామభోగయోహో విక్షిప్తం మనః. మనః మనం అప్లై చేసుకోవాలి అక్కడ. నిగృహ్ణీయాత్. అలా వెళుతూ ఉంటే ఎందుకు ఆ విషయాలన్నీ ఆలోచిస్తావు, వాటన్నిటిలో కూడా దోషం ఉంది అని చెప్పి మనస్సు దోషాన్ని చూడడం నేర్చుకోవాలి. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక చోట చెప్పారు, దోష దర్శనం అని చెప్పారు. ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క వ్యక్తి యొక్క సంబంధం, వాళ్ళ యొక్క సంబంధం, ప్రతి దాంట్లో కూడా ఒక దోషం ఉంది. ఉపనిషత్తులు మొదట ఉపోద్ఘాతం చెప్పేటప్పుడు 3 దోషాలు చెప్పారు. దుఃఖ మిశ్రితత్వం. ప్రతి వస్తువు ఏదైతే మనం సుఖం ఇస్తుంది అనుకున్నామో దాంట్లో ఒక దుఃఖం ఉన్నది. అది ఒక పని చేయకపోవడము, అప్పుడప్పుడు బాధ పెడుతూ ఉంటుంది మనకు. ఒక మనిషి యొక్క సంబంధం కూడా, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే దాంట్లో దుఃఖ మిశ్రితం ఉంది. చూడండి, నేను సుఖం ఉంటుందనుకొని పెళ్లి చేసుకున్నాను, దుఃఖం ఉంటుందని తెలిస్తే పెళ్లి చేసుకోవాలన్నాడు. పిల్లలు పుడితే ఆనందంగా ఉండొచ్చు అనుకున్నాను, వాళ్ళు నన్ను చూసుకుంటారనుకున్నాను, ఇట్లాంటి పిల్లలు నన్ను ఇట్లా చూస్తారంటే నేను అసలు పిల్లల్ని కనేవాడని కాదు అని. ఇట్లా రకరకాలుగా మనసు ఆలోచిస్తుంది. ధనం సంపాదిస్తే హాయిగా ఆనందంగా ఉంటాను అనుకున్నాను, ఈ ధనం సంపాదించి ఇప్పుడు నాకు నిద్ర లేకుండా పోతుంది, అసలు సంపాదించకుండా ఉంటే బాగుండేది అని అంటాడు. ఒకటా రెండా ఇట్లా అని చెప్పుకుంటూనే ఉంటాం వరుసగా. కనుక మనిషికి ఇటువంటి దుఃఖ దర్శనం, దుఃఖ దోష అనుదర్శనం కావాలన్నారు కృష్ణ పరమాత్మ. నువ్వు అనుభవించే ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి సంబంధం, ప్రతిదీ కూడా నీ శరీరమే. ఎక్కడో దాకా వెళ్ళక్కర్లేదు, నీ శరీరమే. ఏదో ఆరోగ్యం ఉందనుకుంటున్నావు, నెక్స్ట్ మూమెంట్ ఎట్లా ఉంటుందో నీకే తెలియదు. ఏ ఆర్గాన్ వచ్చి ఎక్కడ ఏ ప్రాబ్లం ఇస్తుందో మనకే తెలియదు, డాక్టర్లకే తెలియదు, మాకే తెలియదు అంటుంటారు వాళ్ళు. ఎక్స్రేలు తీసి అడ్డు తీసి ఇటు తీసి ఏమిటయ్యా కారణం అంటే అది ఉండండి చెప్తాను తర్వాత అంటారు. నీ శరీరమే దుఃఖ మిశ్రితమని తెలుసుకో. కనుక
దుఃఖ దోష అనుదర్శనం ఉండాలి. రెండవది ఏం చెప్పాను? దోషం అతృప్తికరత్వం. ఎంత చేసినా కూడా అతృప్తి. భార్య భర్తని తృప్తిపరచలేదు, భర్త భార్యను తృప్తిపరచలేడు, పిల్లలు తల్లిదండ్రులను తృప్తిపరచలేరు, తల్లిదండ్రులు పిల్లల్ని తృప్తిపరచలేరు. ఎవర్రా తృప్తిగా ఉండేది అన్నాడు. కోరికలు లేనివాడే తృప్తిగా ఉంటాడు. వైరాగ్యం కావాలంటున్నారు. నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు. కనుక కామభోగయోహో అతృప్తికరత్వం ఒకటి. మూడవది ఉంది బంధకత్వం. ప్రతిదీ మనల్ని బంధిస్తుంది, మనల్ని స్వేచ్ఛగా కదలనీయకుండా చేస్తుంది. గృహం ఏమిటి, లేకపోతే భార్య పిల్లలు సంసారం ఏమిటి, ఇవన్నీ కూడా కదలకుండా చేస్తాయి. పసిపిల్లవాడు మనల్ని కదలనిస్తాడా? ఇంట్లో పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, కదలనిస్తాడా మనల్ని? నిద్రపోయినాడు అని కొంచెం ఇట్లా రాగానే వాడు పట్టుకుని బిగుతాడు. నిద్రపోలేదా? మళ్ళీ లేచి ఏడుస్తుంటాడు, మళ్ళీ అమ్మ నిద్రపుచ్చుతుంది, కాసేపు నుండి మళ్ళీ లేస్తాడు. మన మనస్సు కూడా అంత చిన్నపిల్లవాడి లాంటిదే మన మనస్సు. బుజ్జగిచ్చినట్లే బుజ్జగిస్తాం, దాని ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కసారి ప్రవర్తిస్తుంది, మళ్ళీ బుజ్జగిస్తాం, మళ్ళీ ప్రవర్తిస్తుంది. అట్లాంటి మనస్సు. అందుకనే బంధం అన్నారు దీన్ని చాలా జాగ్రత్తగా మనం అభ్యాసం ద్వారా దీన్ని నిగ్రహించాలి అని చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. కనుక ఆ ప్రతిబంధకాలు ఏమేం చెప్పాను పోయిన వారం? లయ, విక్షేప, రసాస్వాద, కషాయ, రసాస్వాద 4 చెప్పాను. ఆ 4 ఇక్కడ చెప్తున్నారు వీరు. 43 నుంచి 43, 44, 45, 42 నుంచి 45, 45 వరకు ఈ 4 ప్రతిబంధాలు, వాటికి సంక్షిప్తంగా పరిహారం చెప్తున్నారు. పలహారం కాదు పరిహారం. పరిహారం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి. అటువంటి మనస్సుని, విక్షేపం ఉన్నటువంటి మనస్సుని, చలించేటటువంటి మనస్సుని ఉపాయేన నిగృహ్ణీయాత్ లయే. మొదటి ప్రతిబంధం ఏం చెప్పాను? లయ అన్నారు. నిద్ర. లయ సుప్రసన్నం. మనస్సు నిద్రలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. నిధిధ్యాసనం చెయ్యరా, కూర్చొని బ్రహ్మచింతనం చెయ్యి అంటే నిద్రపోతావేంటి అంటున్నారు గౌడపాదాచార్య వారు. నిధిధ్యాసనం అనేది ఒక సాధన జ్ఞానయోగంలో. సరే గురువుగారు చెప్పారు కదా అని చెప్పి ఇంటికి వెళ్ళాం. పోయిన వారం నుంచి మీరు చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఎంతమంది చేశారో నాకు తెలియదు, నేనేం ఎవరిని అడగను, ఎందుకంటే చేశారో లేదో నాకు తెలియదు కదా. చేసి ఉంటే నిద్ర వచ్చి ఉంటుంది. నిద్ర వచ్చి ఉంటే ఆ నిద్రకి చాలా బాగా చేశానండి ఈరోజు నిధిధ్యాసనం అంటే ప్రశాంతంగా ఉన్నదండి, సుప్రసన్నం, ప్రశాంతంగా ఉందిట. ఎందుకయ్యా అంటే హాయిగా నిద్రపోయినాడు. కొంతమందికి క్లాస్కి వస్తే కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు తెలుసు? క్లాస్లో కూడా నిద్రపోతారు, అందుకని ప్రశాంతంగా ఉంటుంది. అందుకే చూడండి, అందరు నిద్రపోయే వాళ్ళకి ఏమన్నా నేను నిద్రపోయినానండి, మనస్సంతా గందరగోళంగా ఉందంటాడు ఎవడన్నా. నేను నిద్రపోయినానండి హాయిగా, కానీ మనస్సంతా గందరగోళంగా ఉందని అనరు కదా. హాయిగా నిద్రపోయినాను, మనస్సు ప్రశాంతంగా ఉందండి అంటాం. అది సుప్రసన్నం అంటే. నిద్రపోయేటప్పుడు నిద్రపోనాయనా, నిధిధ్యాసనం చేసేటప్పుడు నిద్రపోవాకు. ఇది సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. కూర్చొని ఒక చోట ఒక టైంలో ఒక ఆసనం మీద కూర్చొని కళ్ళు మూసుకొని చేతులు కాళ్ళు కదలకుండా కూర్చొని కాళ్ళు ఊపుతూ చేయకూడదు ధ్యానం. కూర్చొని నిదానంగా మనస్సుని ఆత్మ మీద లయం చేయాలి. అలా చేసేటప్పుడు మనస్సు చక్కగా నిద్రపోతుంది. లయే అన్నారు. సుప్రసన్నం, దానికి అలవాటు పడవాకు అంటున్నారు. నిధిధ్యాసనం చేసేటప్పుడు నిద్రకి బానిస కావద్దు అంటున్నారు. అవును, నిద్ర ఎందుకు వస్తుంది అన్నాడు. చెప్తా విను, నిద్ర ఎందుకు వస్తుందో ఆయన చెప్పడం లేదు, నేను చెప్తాను. అనేక చోట్ల చెప్పారు శాస్త్రంలో. నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? నిద్రపోవలసిన సమయంలో నిద్రపోకపోతే ధ్యానం చేసేటప్పుడు నిద్ర వస్తుంది, పుస్తకం చదివేటప్పుడు నిద్ర వస్తుంది,
సరి అయిన సమయం అంటే సరిపోయినంత నిద్ర లేకపోతే నువ్వు రాత్రి సరిగ్గా నిద్రపోలేదు కదా, నేను ఇప్పుడు నిద్రపోతాను క్లాస్లో అంటుంది మనస్సు. నిద్రాశేషం అంటారు. ఇంకా నిద్ర మిగులు ఉన్నది. మిగులు కొంతమంది 3 గంటలకే లేస్తారు. ఇప్పుడు 11 గంటలకు పడుకొని 3 గంటలకు ఎట్లా లేస్తావు? 7 గంటలు నిద్రపోవాలి కనీసం. 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. 9 గంటలకు పడుకుంటే 3:30, 4 గంటలకు లేవచ్చు, కనీసం 5 గంటలకి. అందుకని ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అన్నారు. ఇంకా ఆ తర్వాత ఫోన్ కాల్స్ కానీ లైట్ వేయడం కానీ ఏం ఉండకూడదు. ఆ సరి అయినటువంటి నిద్ర లేకపోతే, పూర్ణంగా నిద్ర లేకపోతే నిద్రాశేషం ఉంటుంది. ఆ నిద్రాశేషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మరొక సమయంలో నిద్రపోవాల్సి వస్తుంది. మనం మరొక సమయం, అనుకూలమైన సమయం ఏమిటి అంటే నిదిధ్యాసనం. ఎందుకంటే అప్పుడు కాముగా కూర్చుంటాం కదా, నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు మనమేం అనుకుంటామంటే మెళుకు వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా. అందుకని దానికోసం ఏం చేస్తారో తెలుసా, మంచి నిద్రన్న వస్తున్నది అని చెప్పి అక్కడ అందరూ నిదిధ్యాసనం చేయడం మొదలు పెడతారు చాలామంది. గౌడపదాచార్యులు వారు అంటున్నారు, అట్లాంటి నిద్రకి బానిస కావాకు, నిద్ర వస్తే మేలుకు అంటున్నారు. లయే సుప్రసన్నం ఏవ, విక్షేపం పోతుంది. విక్షేపం పోవడానికి నిదిధ్యాసనం చేశావు. నిదిధ్యాసనంలో విక్షేపం పోయింది, కానీ ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. నిద్రపోకూడదు. లయ యథా కామ తథా లయ అన్నారు. ఎలాగైతే కామము, కోరికలు అనేటువంటిది, కోరికలు ఉండడం వల్ల మనసు చలించింది. మనసు చలించడం వల్ల ఆత్మజ్ఞాన నిష్ఠ రాలేదు. కనుక కోరికలు ఉండడం వల్ల మనసు చలించడం వల్ల, మనసు చలిస్తే ఆత్మజ్ఞానంలో మనస్సు నిష్ఠ రాకపోవడం వల్ల నిదిధ్యాసనం మొదలుపెట్టాం. నిదిధ్యాసనంలో నిద్ర వచ్చింది. ఆయన అంటున్నారు, ఆ కామం వల్ల వచ్చిన విక్షిప్తం ఉన్నది చూసారా, దానికంటే ఇదే మెరుగు కాదు అంటున్నారు. చూడండి, యథా కామ, కామ ఎట్లాగైతే మనకు ప్రతి బంధము అడ్డంకో, కామం వల్ల విక్షిప్తం వచ్చింది, విక్షేపం వచ్చింది, అది ఎలా ప్రతిబంధమో నిద్ర కూడా అంతే ప్రతిబంధం అన్నారు. ఎందుకండి అంటే మనస్సు చంచల్యంగా ఉన్నప్పుడు నీకు జ్ఞానం నిష్ఠ రాలేదు. ఆత్మజ్ఞానాన్ని నువ్వు బాగా అవగాహన చేసుకోలేకపోయినావు. నిద్రలో కూడా అంతే. అక్కడ బుద్ధి పనిచేయలేదు, ఓవర్ యాక్టివ్. ఇక్కడ హైపో యాక్టివ్. ఏంటి? హైపర్ యాక్టివ్, విక్షిప్తంలో అతిగా పనిచేస్తున్నది, ఇక్కడ అసలు పనిచేయడం లేదు. అలా ఉంటే జ్ఞానం వస్తుందా? రాదు కదా. అందుకని ఏం చేయాలి? నిద్ర పోకూడదు, చాంచల్యం ఉండకూడదు, అంటే మెలకువ ఉండాలి అన్నారు. అందుకని నిద్రపోవలసిన సమయంలో నిద్రపోండి. నిద్ర వచ్చినప్పుడు క్లాసులో కూడా వస్తే పడుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది. ఫస్ట్ ఒక్కొక్కసారి ఏమన్నా మందులు వాడుతున్నాం అనుకోండి, వ్యాధి కోసం ఏదన్నా ఉపశమనం కోసం వాడుతున్నప్పుడు ఆ మందుల వల్ల కూడా నిద్ర వస్తుంది. అందుకని క్లాసుకు వచ్చే ముందు కానీ నిదిధ్యాసనం చేయడానికి ముందు కానీ అతి శ్రమ చేయకూడదు. రెండవ కారణం నిద్రాశేషం. ఒక కారణం నిద్ర రావడానికి, నిద్ర లేకపోవడం. నిద్ర లేమి అంటారు చూసారా, తెలుగులో నిద్ర లేమి. నిద్ర లేమి వల్ల, లేమి అంటే తెలుసా? లేమి అంటే లేకపోవడం. నిద్ర లేమి నిదిధ్యాసనంలో నిద్రను తెప్పిస్తుంది ఒకటి. రెండవ కారణం ఏమిటో తెలుసా? అతిగా తినడం. అతి అశనం అన్నారు. ఎక్కువగా తింటే పొట్టలోకి ఆహారం ఎక్కువగా వెళ్ళిందనుకోండి, అది జీర్ణం చేసుకోవటానికి బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి. బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి అంటే ఏం చేస్తుందంటే బ్రెయిన్లో పనిచేసే బ్లడ్ అంతా కూడా స్టమక్ దగ్గరికి వెళ్తుంది. బ్రెయిన్లో ఉన్న బ్లడ్ అంతా స్టమక్ దగ్గరికి వెళ్ళి పని చేయించాలి ఆ యొక్క ఇంటెస్టైన్స్ అన్నిటిని. ఇక్కడ బ్లడ్ తగ్గుతుంది బ్రెయిన్లో. ఇది మెడికల్గా కూడా ప్రూవ్ అయింది. ప్రూవ్ ఏమిటి, అది ఫ్యాక్ట్. అక్కడ ఏముంది, బ్రెయిన్లో కొంచెం డ్రౌజీగా ఉంటుంది. అందుకే చూడండి, నిద్ర ఆనందనంగానే నిద్ర వస్తుంది. కాస్త ఎక్కువ తిన్నామంటే డోస్ ఆఫ్ అన్నాడు. అందుకని అతి అశనం వల్ల, బ్రెయిన్ యాక్టివ్గా ఉండకపోవడం వల్ల
నిద్ర వస్తుంది నిధిధ్యాసనంలో. అందుకని తినంగానే నిధిధ్యాసనం చేయకూడదు, పొట్ట నిండంగానే చేయకూడదు. అందుకని మన వాళ్ళు అర్ధాకలితో ఉండాలి ఎప్పుడు అంటారు. పొట్ట పూర్తిగా నింపేసుకుంటాం మనం. ఉన్నాయి కదా ఫ్రిడ్జ్ నిండా, డబ్బాల నిండా బోలెడు ఉన్నాయి. అయ్యో వేస్ట్ అయిపోతుందండి అన్నాడు. అక్కడ వేస్ట్ అయిపోతుంది, డస్ట్బిన్లో ఎందుకు పోయడం అని చెప్పి ఇక్కడ పోస్తాం. ఇది ఒక డస్ట్బిన్ మాదిరి. అతి అశనం, నిద్ర, శేషం. ఓకే, ఈ రెండు. అతి అశనం, నిద్రాశేషం అన్నారు. అంతేకాకుండా ఇంకా ఉన్నాయి కారణాలు చెప్తారు. అతి అశనం, నిద్రాశేషం, అతిశ్రమ, ఓవర్ ఎగ్జర్షన్, టూ మచ్ వర్క్, వర్కహాలిక్. ఇంటి పని అంతా చేసి 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 పరిగెట్టి పరిగెట్టి చేసిన తర్వాత ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అలుపు వచ్చేసి అలసి వచ్చేసి నిద్ర వస్తుంది. కనుక అతిశ్రమ, అతిశ్రమ చేసినా కూడా నిద్ర వస్తుంది. అతి అశనం, అతిశ్రమ, నిద్రాశేషం ఇవన్నీ ఉండడం వల్ల నిద్ర వస్తుంది. కనుక ఏం చేయాలి? నిద్రాశేషం ఉండకూడదు, అతి అశనం చేయకూడదు, అతిశ్రమ చేయకూడదు. క్లాస్కి వచ్చే ముందు కూడా బాగా రెస్ట్ తీసుకొని రండి. అది అప్పుడే విషయం అర్థమవుతుంది. లయ యథా కామ, అది ఎట్లా ప్రతిబంధమో కామ తథా లయ అన్నారు చూడండి. అది ఎలాగో కామం వల్ల విక్షిప్తం వచ్చి ప్రతిబంధం వచ్చింది కదా శాస్త్రాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి. కనుక నువ్వు నీ స్థితిధ్యాసనంలో నిద్రపోవాకు. నిద్ర కూడా అంతే ప్రతిబంధం. తర్వాత ఇప్పుడు విక్షిప్తానికి నివృత్తి చెప్తున్నారు, పరిహారం. ఈ 43వ కారిక. దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ నివర్తయేత్ అజం సర్వమనుస్మృత్య జాతం నైవ తు పశ్యతి. మొదటి లైన్లో వైరాగ్యం పరిహారం, విక్షేపానికి పరిహారం వైరాగ్యం. వైరాగ్యాన్ని పెంచుకోవాలి. దుఃఖం సర్వం అనుసృత్య అన్నాడు. వైరాగ్యం ఎట్లా అండి పెంచుకునేది అన్నాడు. వైరాగ్య శతకం చదువు, రోజు వైరాగ్యం వచ్చేస్తుంది అన్నాడు. భర్తృహరి రాసినటువంటి వైరాగ్య శతకం రోజు చదివామంటే చక్కటి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం ఎందుకండి? మేమంతా ప్రపంచంలో ఉన్నాం, కుటుంబం, పిల్లలు, ఇళ్ళంతా ఉంటే వైరాగ్యం అంటారంటే మేమేమో సన్యాసులమా అన్నాడు. నువ్వు వాటన్నింటిలో ఉన్నా కూడా మనస్సుని తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంచాలి కదా. నీకు మోక్షం కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలి అంటే మనస్సు ఆ యొక్క తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంచాలి అంటే వైరాగ్యం కావాలి. ఈ పనులన్నీ పాత్రలను పోషిస్తున్నప్పటికీ కూడా దాంట్లో నువ్వు తాదాత్మ్యాన్ని చెందకూడదు. అలా ఉండాలంటే ఏం చేయాలి చెప్తున్నారు. ఆయన చెప్పలా వైరాగ్య శతకం చదవమని, నేను చెప్తున్నాను. అది చాలా మంచి పుస్తకం. ఇక్కడ వారు చెప్తున్నది ఏంటి? దుఃఖం సర్వం అనుస్మృత్య. అనుస్మృత్య అంటే ప్రతి క్షణం మనస్సులో తలుసుకో. అనుస్మృత్య అంటే మనస్సులో జ్ఞాపకం చేసుకో అన్నారు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? సర్వం దుఃఖం, అన్నీ కూడా దుఃఖమయమే అన్నారు. దుఃఖ మిశ్రితం. సర్వం అంటే అన్నీ, అనాత్మ, ప్రతిది. నేను ఆత్మస్వరూపాన్ని తప్ప అన్ని అనాత్మే. శరీరం ఆత్మ, అనాత్మ. మనస్సు, ఇల్లు, పిల్లలు, అన్ని బంధాలన్నీ అనాత్మ. సర్వం అనాత్మ. ప్రపంచ మొత్తం కూడా దుఃఖమయం అని అనుస్మృత్య మనస్సులో పదే 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 జ్ఞాపకం చేసుకో అన్నారు. ఇది సత్యమా కాదా? అన్నీ దుఃఖమయం అనేటువంటి శరీరం దుఃఖమయమా కాదా చెప్పండి? ఎంత దుఃఖమయం ఇది! ప్రతి బంధం కూడా దుఃఖమయమైనటువంటి శరీరానికి ఇంకొక దుఃఖమైనటువంటి శరీరానికి సంబంధం దుఃఖాన్ని ఇస్తుందా, సంతోషాన్ని ఇస్తుందా? లాజిక్. దుఃఖమయమైనటువంటి శరీరం, ఈ శరీరానికి మరొక శరీరంతో సంబంధం, బాంధవ్యం.
అది దుఃఖమయం. దుఃఖమయం ప్లస్ దుఃఖమయం, దుఃఖమయం స్క్వేర్ అన్నాడు. ఏమంటే సంతోషమే వస్తుంది, సంతోషం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. ఆ కుక్క పిల్లలాగా కుక్క ఏం చేసింది, ఆ ఎముక, ఎండిన ఎముక తింటూ ఆ నోట్లో ఉన్న మాంసాన్ని నవ్వులుతూ ఆహా ఆహా అంటుంది. ఎక్కడుందిరా ఆహా, నీ నోట్లో మాంసం నువ్వు నవ్వులుతున్నావు, దానికి దుఃఖం తెలియడంలా. మనం కూడా అంతే, ఏదో అనుకుంటాం దుఃఖం అని. యావద్విత్తో పార్జనసక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాంకోపి నపృచ్చతి గేహే. నువ్వు సంపాదిస్తున్నంతసేపు, కాళ్ళు చేతులు బాగా ఆడుతున్నంతసేపు ఓహో ఆహా హౌ ఆర్ యూ అంటారు. అదే ఎందుకు పనిచేయమనుకోండి, కాళ్ళు చేతులు మనుషులు ఏమీ ఎందుకు సంపాదించినప్పుడు ఎవరు పలకరించరు. పలకరిస్తే మనల్ని వదిలిపెట్టడం చెప్పి ఇటుకుండా పోతారు. తావన్ నిజ పరివారో రక్త అంటారు. అంతవరకు వాళ్ళు కావాలని కోరుకుంటారు. ప్రపంచం యొక్క నైజం ఇది, అర్థమైందా? ఎందుకని అడక్కండి, అదంతే. అనుస్మృత్య సర్వం దుఃఖం ఇది నివర్తయేత్ కామభోగాత్. ఈ మనుషుల యొక్క సంబంధాలు, ఈ యొక్క ఆస్తులు పాస్తులు ఇవన్నీ కూడా దుఃఖమయం, దుఃఖాన్ని ఇచ్చేవే కానీ నిజంగా వాటిలో ఆనందం లేదు అని చెప్పి మనస్సులో పదే పదే చింతన చేసి వాటిని వదిలిపెట్టు అంటున్నారు. కామభోగాత్, ఈ కామభోగాల నుంచి, ఈ యొక్క బానిసత్వం నుంచి, కామభోగాత్ అంటే ఎడిక్షన్ అంటారు. ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ భ్రమ, అంతకంటే ఏం లేదు. మనం అనుకుంటాం ఆ ప్రేమలు ఆప్యాయతలు, ఎంతసేపు ఆప్యాయతలు. అడ్డాల నాడు పిల్లలు కానీ గడ్డాలు వచ్చిన తర్వాత పిల్లలు కాదని చెప్పి తెలుగులో చెప్తారు చూసారా. అడ్డాల నాడు పిల్లలు అంటే ఏంటి, వాడు మన కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటాడు నడిచేటప్పుడు. వాడి కాళ్ళకు అడ్డం వేయడం వల్లకే నీ పిల్లవాడు. వాడికి గడ్డం పెరిగిన తర్వాత పిల్లలా అని అంటారు మన వాళ్ళు, సామెత ఉంది కదా. కానీ మన ప్రేమ మాత్రం పేగండి, బంధం అంటాం. అన్నా కూడా దాంతోనే మనం ఎంతెంత బాధపడుతున్నామో చూడండి. వదిలిపెట్టాం కదా, ఆయన వదిలిపెట్టమంటున్నారు. కామభోగాత్ నివర్తయేత్. దుఃఖం తెలిసింది అంటే నివర్తయేత్. మనకు అందులో ఇంకా ఏదో ఉంది, ఏదో ఉంది. ఆ కథ గుర్తుందా? వాడు చెట్టు మీద కూర్చొని బావిలో పడబోయి చెట్టు పట్టుకుని ఏళ్లాడుతూ ఉంటే ఆ తేనె తుట్టె గదిలి ఆ తేనె తుట్టెలో నుంచి ఒక్కొక్క డ్రాప్ నోట్లో పడుతుంటే ఆహా ఆహా అంటున్నాడు. పక్కన చీమలు కుడుతున్నాయి, తేనెటీగలు కుడుతున్నాయి, పైన పులి చూస్తుంది, కిందనేమో అది ముసలి చూస్తున్నది తినడానికి, అది ఎలుకేమో కొరుకుతున్నదే ఆ యొక్క వేణుని. వీడు ఎప్పుడు పడతాడో నీళ్ళలో తెలియదు. ఆ తేనెని, అది మన సంతోషం. మన కుటుంబం వల్ల మనం ఆనందించే సంతోషం ఆ తేనె బొట్టు లాంటిది. అట్లాంటి విషమ పరిస్థితుల్లో ఈ తేనె బొట్టు గురించి ఆలోచిస్తున్నాం మనం. చూడండి, శరీరం ఎప్పుడు వదిలిపెడతామో తెలియదు మనకి, వ్యాధి ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ముసలితనం రెడీగా కూర్చుంది వాకిలి దగ్గరే, అయినా గుర్తున్నదా? స్వామిని ఇవన్నీ చెప్పకండి. కామభోగాత్ నివర్తయేత్ అన్నారు రెమెడీ, ఇది విక్షేపానికి. అనుస్మృత్య తర్వాత మళ్ళీ సర్వం రెండవ లైన్లో చెప్తున్నారు చూడండి, చాలా పవర్ఫుల్ ఇది. వైరాగ్యమేమో మొదటి లైన్కి విక్షేపానికి. తర్వాత జ్ఞాన అభ్యాసం అనేది సాధనం, పరిహారం. రెండవ లైన్లో అజం సర్వం అనుస్మృత్య. నిజంగా ఏది పుట్టలేదు ఈ ప్రపంచంలో, అవన్నీ పుట్టినాయి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నీ భ్రమ అది. కలలో అన్ని చూశావు, అవన్నీ నిజంగా పుట్టినయ్యా? శాస్త్రం అంటోంది ఇవన్నీ కూడా అంతే, నిజంగా పుట్టలేదు. అజం సర్వం, అజం అంటే పుట్టలేదు. సర్వం దృశ్యం, ఏది కూడా నిజంగా పుట్టలేదు. నేను సాక్షి చైతన్యాన్ని అన్నిటినీ కూడా ఊరికే చూస్తున్నాను, అన్ని దృశ్యాలే కానీ నిజంగా పుట్టలేదవి. అనుస్మృత్య, ఈ విధంగా మనసులో తలుచుకోవాలి. సర్వం అజం ఇది అనుస్మృత్య జాతం ఏవ నతు పశ్యతి. ఇవన్నీ నిజంగా పుట్టలేదు అని తెలుసుకుంటాడు. రాగద్వేషాలు ఇవన్నీ కూడా కారణం, రాగద్వేషాలే కారణం. దేనికి అంటే రాగద్వేషం కారణం విక్షిప్తం, విక్షిప్తం కార్యం, రాగద్వేషం కారణం. మనకు రాగద్వేషాలు ఉంటాయి కదా, మనసు చెలిస్తుంది. ఆ విక్షిప్తం అనేది కార్యం, అంటే పుట్టింది. ఇవన్నీ తెలిసిన తర్వాత
ఈ యొక్క శాస్త్రం వినడం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల అసలు నిజంగా ఏమీ పుట్టలేదు. ఈ శరీరం మిథ్య, ఆ శరీరం మిథ్య, ప్రతిదీ మిథ్య అయినప్పుడు, సత్యం కానప్పుడు దేని మీద ఎట్లా కోరిక కలుగుతుంది మనిషికి? కోరిక ఎలా సాధ్యం? నిద్రలో వచ్చినటువంటి డబ్బులు చూసాం, వజ్రాలు చూసాం, డైమండ్లు చూసాం, కోరిక కలుగుతుందా? కోరిక కలుగుతుందా? ఇది అంతే. ఇది సత్యం అనుకున్నంతసేపు కోరిక కలుగుతుంది, దుఃఖపడతాం. ఇది సత్యం కాదని తెలిసినప్పుడు కోరిక కలగదు. కోరిక లేనప్పుడు దుఃఖం లేదు. దుఃఖం లేకపోతే నువ్వు ముక్త అని అర్థం. ఎంత తేలిగ్గా చెప్పారు స్వామిని. కనుక రాగద్వేషాలను వదిలిపెట్టు. నాకు ఇది ఇష్టం, అది ఇష్టం, అది కావాలి, ఇది కావాలి అనే కోరిక, లేకపోతే ద్వేషం, ఫలాని దాని మీద ద్వేషం, ఇవన్నీ ఉంటే మనిషి చెలిస్తుంది. మనసు చెలిస్తే అవన్నీ సత్యం అని మనకు భ్రమలో పడిపోతూ ఉంటాం. కనుక ఏం చేయాలంటే శాస్త్రాన్ని వింటూ ఉండు. ఆ భ్రమ పోతుంది, రాగం పోతుంది, ద్వేషం పోతుంది. అప్పుడు మనసు చెలించదు. మనసు చెలించకపోతే ఆత్మజ్ఞానం మనస్సులో పటిష్టమవుతుంది. తర్వాత 44 లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకషాయం విజానీయాత్ సమప్రాప్తం న చాలయేత్. మొదటి లైన్లో నిక్షిప్తం అని ఉన్నది, విక్షిప్తం అని కరెక్ట్ చేసుకోండి. విక్షిప్తం. ఇందులో రసాస్వాదానికి మొదటి లైన్లోనేమో లయ వచ్చినప్పుడు సంబోధయే చిత్తం అంటున్నారు. లయకు మరి పరిహారం చెప్తున్నారు ఇక్కడ. లయ అంటే నిద్ర. లయ అంటే శృతి లయ కాదు, లయ అంటే నిద్ర. లయ వచ్చినప్పుడు, నిద్ర వచ్చినప్పుడు, నిధిధ్యాసనం చేసేటప్పుడు, ఇదంతా నిధిధ్యాసనం చేసేటప్పుడు అండి. నిద్ర వచ్చినప్పుడల్లా మెళుకు ఉండమని కాదు అర్థం. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోండి. నిధిధ్యాసనం చేసేటప్పుడు నిద్ర వస్తే లయే సంబోధయేత్, మేల్కొల్పు ఆ మనస్సుని. నిద్రపోవాకు, నిధిధ్యాసనం చేస్తున్నావు, 10 నిమిషాలు కనీసం, 20 నిమిషాలు మ్యాక్సిమం చెయ్యాలి నువ్వు నిధిధ్యాసనం. ఎందుకు నిద్రపోతావు? నిద్రపోవడానికే కూర్చోబెట్టాను నేను ఇక్కడ నిన్ను అని చెప్పి అడగాలి మనస్సుని. ఆటో సజెషన్, సంకల్పం చెయ్యాలి. ఈ యొక్క 20 నిమిషాలు నేను నిద్రపోను అని సంకల్పం చేసుకోవాలి. అలా మనం అలారం పెడితే ఏం చేస్తుంది? ఆ టైంకి కరెక్ట్గా ట్రిమ్ని మోగుతుంది. అది కూడా మనం కూడా ఇక్కడ ఏం చేయాలి? మనస్సుకి ఒక అలారం సెట్ చేయాలి, ఆటో సజెషన్ సెట్ చేయాలి. ఏమని? నేను ఇప్పుడు నిధిధ్యాసనం చేయబోతున్నాను, 20 నిమిషాలు చెప్పినట్టు విను, నిద్రపోవాకు అని చెప్పి సంకల్పం ఇవ్వాలి. ఆ సంకల్పం ఏం చేస్తుందంటే కరెక్ట్గా మనం నిధిధ్యాసనం చేసేటప్పుడు అది గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే సంకల్పం చేశాం కదా. అలారం పెట్టినప్పుడు మోగుతుందో మోగదా? సంకల్పం కూడా అలాం లాంటిది, అది మోగుతుంది కరెక్ట్గా. నిధిధ్యాసనం చేసేటప్పుడు ఇందాక సంకల్పం చేశాను కదా, మళ్ళీ ఎందుకు నిద్రపోతావు, లే అని చెప్పాలి. సంబోధయేత్, మేల్కొలుపు దాన్ని, నిద్రపోయే మనస్సుని. అందుకే నిద్ర కుంభకర్ణుడు లాంటి వాడికి జ్ఞానం రాదు. అర్థమైందా? వాడు అతిగా తింటాడు, అతిగా నిద్రపోతారు. జ్ఞానం ఎక్కడొస్తుంది? తమో గుణం కదా. చంచలం మనసేమో రజోగుణం, నిద్రాముఖమేమో తమో గుణం. ఈ తమో గుణం పోవాలి అంటే, రజోగుణం పోవాలి అంటే సత్వగుణం రావాలి. సత్వాత్ సంజాయతే జ్ఞానం. కనుక సంబోధయేత్ చిత్తం అంటే మనస్సుని, నీ మనస్సుని మేలుకొలుపు. దెన్ ఇది మొదటి ఆబ్స్టికల్ అన్నాం, మొదటిది ప్రతిబంధం. విక్షిప్తం శమయేత్ పునః. మనసులో నిద్ర రావటం లేదు, బాగానే ఉంది, కానీ మనసు అక్కడికడుకో పోతున్నది అన్నాడు. రెండో ప్రతిబంధం విక్షిప్తం మనః శమయేత్ పునః శమయేత్. దాన్ని ఎక్కడికి పోనీయకుండా మళ్ళీ నిగ్రహించ. శమ అంటే ఏమిటి? మనో నిగ్రహం. నిగ్రహం లేకుండా అటు ఇటు పరిగెడుతున్న మనస్సుని పునః మళ్ళీ మళ్ళీ శమయేత్, దాన్ని నిగ్రహించు. శమయేత్ పునః, చాలా ముఖ్యమైన శ్లోకం. పునః శమయేత్ అని అభ్యాసంగా చేస్తూనే ఉండాలి. తిరిగి 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 తిరిగి. ఏమండి చేసి చేసి అలసిపోయినానండి అంటాడు.
సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ తాగే వాళ్ళందరికీ అలవాటు పడి ఎప్పుడన్నా మానేయమని చెప్పి చెప్తారు డాక్టర్లు, ఇంట్లో వాళ్ళు. మానేస్తాడా, మనసు దాని మీదకే పోతూ ఉంటుంది. మళ్ళీ అదే గుర్తుకొస్తూ ఉంటుంది మనసులో. తాగితే బాగుండు, తాగితే బాగుండు, తాగితే బాగుండు. ఈ మనసు కూడా అంతే. మనసు నిగ్రహిస్తూ ఉంటే అది ఎక్కడికెక్కడికో పోతుంది. చూసినవన్నీ వెనకటివన్నీ వస్తూ ఉంటాయి మనసులో. అవన్నీ వస్తూ ఉన్నప్పుడు మనకు కొంచెం బాధేస్తుంది. ఎందుకు మనసు నిలవడం లేదు, చేసి ఏం ప్రయోజనంలే అని చెప్పి బాధ వస్తుంది. అట్లా బాధపడకూడదు. ఆ పక్షి గుర్తుందా మీకు? సాధన చేస్తూ ఉంటే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. అంతేకాని ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మనసు నిగ్రహించడంలో నేను ఆపను. కృష్ణ పరమాత్మ ఏమన్నారు? అభ్యాసేన తు కౌంతేయ. తిరిగి 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 చేయాలి, అభ్యాసం చేయాలి. శమయేత్ పునః. ఏ మనస్సుని? విక్షిప్తం మనః. నిద్రను ఆపేశావు కానీ ఒక రకంగా అది సంబోధన ద్వారా మనిషిని మాత్రం మనసును లేపాం, కానీ అటు ఇటు పరిగెడుతుంది. అది ఒకటే పని, నిద్రన్నా పోతుంది, లేకపోతే అటు ఇటు పరిగెడుతుంది. అటు నిద్ర పోకూడదు, అటు ఇటు పోకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? సకషాయం విజానీయాత్. మూడవ ప్రతిబంధం. కషాయం అంటే ఏమిటి? ఇలా కూర్చున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అటు ఇటు పోవడంలే, నిద్ర రావడంలే. మూడో ప్రాబ్లం ఏమిటో తెలుసా? పాత విషయాలన్నీ మనసులోకి వస్తాయి. ఈ లోకల్గా పోవడల్లా, ఇప్పుడు పాత విషయాలు లోపల ఎక్కడో ఉన్నాయి. వాసన రూపంలో ఎప్పుడో ఎవరో ఏదో అన్నారు, అవమానం జరిగింది, అది ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ గిల్ట్, హర్ట్ ఫీలింగ్స్ అన్నీ కూడా వద్దురా, ఎందుకు వదిలిపెట్టంటే అనుకున్నానండి కానీ పోవడంలే అన్నాడు. అది కషాయం అంటే, వెనకటి ఆలోచనలు అన్నమాట. కషాయం విజానీయాత్. ఆ మనస్సు, విక్షిప్తమైన మనస్సు, బయటికి వెళ్ళే మనస్సు బయటికి వెళ్ళకపోతే దాన్ని కషాయం అంటారు. సప్రెస్ చేసి ఉంటే, చంచలమైన మనస్సుని మనం పోకుండా బయటికి సప్రెస్ చేసామనుకోండి, అదేమిటి? కషాయ రూపంలో కూర్చుంటుంది. సప్రెస్డ్ మైండ్నే కషాయం అంటారు. ఒక్కొక్కసారి మనలో ఉన్నటువంటి భావాలని వ్యక్తం చేసుకోవడానికి ఆస్కారం లేక మనం మనస్సుని అట్లాగే నిగ్రహించి ఉంచడం వల్ల అవన్నీ లోపల చేరుకుంటాయి. కానీ వాటిని బయటికి వెళ్ళనివ్వలే, మాట్లాడకుండా చేసాం, నిగ్రహించాం. ఆ రోజు వాళ్ళ మీద అరవకుండా అట్లాగే ఉంచుకున్నాం లోపల. అరిచుంటే తిట్టుంటే తిట్టకుండా అట్లాగే లోపల ఉన్నది. మనిషి విక్షిప్తం కాకుండా లోపలి సప్రెస్ చేసేటప్పటికి ఏమైంది? అది కషాయమై కూర్చుంది లోపల. ఆ కషాయమై కూర్చున్నది ఏం చేస్తుందంటే వదిలిపెట్టకుండా అప్పుడప్పుడు పైకి ఇట్లా చూస్తూ ఉంటుంది. ఎప్పుడు చూస్తుంది తెలుసా? కాముగా కూర్చున్నప్పుడు చూస్తుంది. అది ఏదో ఒక పనిలో మనం నిమగ్నం అయిపోతే అది ఇది చేస్తుంటే బయటికి రావాలి కదా. ఒంటరిగా కూర్చోండి, ఏమండి, ఒంటరిగా కూర్చుంటే పిచ్చెక్కుతుంది అంటారు. అందుకే కారణం తెలుసా? ఒంటరిగా కూర్చుంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఒంటరిగా కూర్చుంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి. కనుక చాలామంది ఒంటరిగా కూర్చోరు. ఒంటరిగా కూర్చోవాకురా, ఒంటరిగా కూర్చోవాకురా అంటారు. ఎందుకు కారణం తెలుసా? అవన్నీ గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు కదా, శాస్త్రం చదవలేదు. ఒంటరిగా పోయి కూర్చుంటే ఏముంది? పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటుంటారు కదా. ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏంటంటే కషాయం. లోపల ఉన్నటువంటి జన్మ జన్మల వాసనన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కనుక కషాయాన్ని కూడా రానివ్వవాకు బయటికి అంటున్నారు. కషాయం విజానీయాత్. అది కషాయం అని తెలుసుకో. ఏ మనస్సు అయితే విక్షిప్తమైన మనస్సును నువ్వు బలవంతంగా ఆపావో అటువంటి మనస్సు సకషాయం అంటే మనస్సు స్టాగ్నెంట్ అయిపోయి ఉంటుందన్నమాట. విక్షిప్తము లేదు, దానికి లయము లేదు, ఒక చోట అక్కడే నిలబడిపోతుంది. అట్లా స్టాగ్నెంట్ అంటారు దాన్ని. లోపల బయటికి వెళ్ళని మనస్సు లోపలికి వెళితే కషాయం, బయటకు వస్తే విక్షేపం. ఈ 2-3 ప్రాబ్లమ్స్ మనసుకు చూడండి. నిద్రన్నా పోతుంది, అటు ఇటు కోతిలాగానే పరిగెడుతుంది. ఈ 2 లేకపోతే లోపలికి పోయి ఎక్కడో అన్ని ఎత్తుక్కొని తీసుకొచ్చి ఉంటుంది. తెచ్చుకొని అదొక ఆనందం మనస్సుకి. అవసరమా? జరిగిపోయిన విషయాలన్నీ ఎందుకు నీకు ఇప్పుడు అంటే అదొక తృప్తి మనస్సుకి. చూసారా బలహీనత? చూసారా మనసు యొక్క బలహీనత? ఎక్కడా దొరకవు ఇట్లాంటి. ఇదంతా సైకాలజీ, ఇదంతా పెద్ద సైకాలజీ. మనకు తెలియకుండానే మన మనసు చేత మనం ఈడ్చబడిపోతున్నాం తెలుసా. ఏదైనా చంచలంగా అటు ఇటన్నా పరిగెడుతుంది బయట విషయాలకి.
నిద్రన్నా పోతుంది, లేకపోతే ఎప్పుడో పాత విషయాలు, ఇప్పుడు ఈ జన్మలోవి కాదండి, మనకు సంబంధం లేని విషయాలు కూడా ఎక్కడి నుంచో వస్తాయి. అసలు నేను అనుకోనే లేదండి, అది ఎందుకు వస్తుంది మనసులో అన్నారు. అయ్యా నువ్వు ఇప్పుడు అనుకోలేదు, అది ఎప్పుడో రిజిస్టర్ అయి కూర్చున్నది లోపల, అది వచ్చి మనల్ని అహం బ్రహ్మాస్మి అని చెప్పనీయకుండా అహం భ్రమాస్మి అంటుండదు. భ్రమలోనే పడేస్తుంది మనల్ని. ఈ శరీరం మీద, అనాత్మ మీద అభిమానాన్ని పెంచుతుంది మనకు. మనం మాట్లాడే మాటలు మన పనులన్నీ కూడా దాని చేత నడపబడుతుంటాయి, కానీ శాస్త్రం చేత నడపబడదు. మనసు యొక్క శక్తి అంతటిది. లేకపోతే అందరూ అహం బ్రహ్మాస్మి చెప్పలేకపోయినారు ఈజీగా. విశ్వామిత్రుడు అంతటి వాడిని, పెద్ద పెద్ద ఋషులు తపస్సు చేసిన వాళ్ళందరూ చూసారా ఎట్లా అయిపోయినారో. జడభరతుడి సంగతి తెలుసా? విశ్వామిత్రుడు, జడభరతుడు పెద్ద పెద్ద తపస్సంపన్నులే మనస్సుకు బానిసలైపోయినారు. రాగం, మమకారం, ప్రేమ, అనురాగం ఇదేని మీద? అనాత్మ మీద. అవన్నీ నిజంగా పుట్టినయ్యా? పుట్టలేదు. మాయా జాలం. ఆ మాయలో పడిపోయి గురువుగారు గొంతు నెప్పి పుట్టేట్టు అడిచినా కూడా చెవిటివాడి చెవులు శంఖం ఊదినట్టే అని, బూడిద మీద పన్నీరు పోసినలాగా అయిపోతుంది ఉపనిషత్తు మంత్రాలన్నీ కూడా. మన యొక్క ప్రయత్నం లేకపోతే అంతే. అందుకని సకషాయం విజానీయాత్ సమప్రాప్తం నచాలయేత్. మనసు ఎప్పుడైతే సమత్వాన్ని, ఒక సమతంగా ఉన్నప్పుడు మనస్సుని దాన్ని మళ్ళీ చెలింపచేయవాకు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ నచాలయేత్, దాన్ని చెలింపచేయవాకు అన్నారు. ఎప్పుడైతే సమప్రాప్తం, వైదిక ధ్యానం అంటారు దీన్ని, ఈ ధ్యాన స్థితికి వచ్చిందో మనస్సుని, దాన్ని చెలించనీయవాకు మళ్ళీ. 45 నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగః ప్రజ్ఞయా భవేత్ నిశ్చలం నిశ్చరశ్చిత్తం ఏకీకుర్యాత్ ప్రయత్నతః. ప్రయత్నతః ఏకీకుర్యాత్, మనస్సుని ఒకే తాటి మీదికి తీసుకురా అన్నాడు. ఇలా చేసేటప్పుడు, నిధిధ్యాసనం చేసేటప్పుడు మరొక సమస్య రసాస్వాదనం. ఆ ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ యొక్క సుఖానికి నువ్వు లోను కావద్దు అంటున్నారు. ఆ సుఖానికి లోను కావద్దు అని చెప్తున్నారు. రసాస్వాదం అనేటువంటిది 4వ ప్రతిబంధం. దానికి పరిహారం చెప్తున్నారు. బింబ ఆనందాన్ని నువ్వు తెలుసుకో, ఇది ప్రతిబింబ ఆనందం. ఈ రసాస్వాదనం ధ్యానం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నావా, అది రసాస్వాదనం అంటే. దానికి మళ్ళీ బానిస కావద్దు, ఆ సుఖానికి కూడా నువ్వు బానిస కావద్దు అంటున్నారు. అది వివరం వచ్చేవారని చెప్తారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.